హాయ్ అండి. నేను వంకాయ కర్రీ మసాలా లేకుండా సింపుల్‌గా కుక్కర్‌లో త్వరగా అయిపోయేలా చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఏసుకోవాలండి. అందులోనే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్ అనేవి పెద్ద ముక్కలుగా ఏసుకొని, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అనేవి పెద్ద ముక్కలుగా ఏసుకొని, కట్ చేసుకున్న ముక్కలనేవి యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం చూపిస్తున్నాను చూసారా? అందులోగా ఆనియన్ అనేవి అలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులోనే అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అందులో సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అవి చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు చల్లారుతాయి. ఈలోపు అనేవి వంకాయ ఎలా కట్ చేయాలన్నది నేను చూపిస్తున్నాను మీకు. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత వంకాయ అనేది అలాగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తాం చూడండి, అలా కట్ చేసుకోవాలి. ముచ్చుకు కట్ చేసుకొని అదేంటంటే మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. లేదంటే మీకు వంకాయ అనేది చేదొచ్చి కర్రీ అంతా పాడైపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఒక్కొక్క వంకాయలోకి అలాగా పెట్టుకొని అలా పెట్టుకోవాలండి. నేనైతే మీకు వీడియో కోసం అనేసి ఫస్ట్ 4 కాయలు పెట్టి పక్కన పెట్టి చూపించాను అలాగా. తర్వాత అయితే ముందు నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే నేను కుక్కర్‌లో త్వరగా అయిపోతుందని. కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం పెట్టుకున్నవనేవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ కానీ ఇంకేమి యాడ్ చేయక్కర్లేదండి. సాల్ట్ కూడా ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసేసాం కాబట్టి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అలా కుక్కర్ పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టేసుకోవాలండి. మిగిలిపోయిన పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కర్రీ అనేది గుజ్జుగా అనిపిస్తుంది, బాగుంటుంది టేస్ట్. అది 1 విజిలేనండి. అంతకంటే ఎక్కువైతే మీకు ఇదైపోతుంది. చూసారా, వంకాయ అలా ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇందులో ఉత్తిపప్పును వంకాయ కలుపుకొని తింటే చాలా